రామాయంపేట సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, సో అందరు మొత్తం మెడికల్ స్టాఫ్ని అందరినీ కూడా మొత్తం అలర్ట్గా పెట్టడం జరిగింది. ఈవెన్ హాలిడేస్లో కానివ్వండి, సండేస్ పూట కానివ్వండి, సో నైట్ డ్యూటీస్ కానివ్వండి, అందరు కూడా రోస్టర్స్ పెట్టి ఆ రోస్టర్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కరెక్ట్ టైంకి అటెండ్ అయ్యే విధంగా, మన టైంకి వచ్చే విధంగా, మన టైంకి వెళ్ళే విధంగా కూడా మొత్తం మనం సీసీటీవీస్ అన్నింటి దగ్గర కూడా ఫిట్ చేసి, సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి అన్నీ మానిటర్ చేస్తూ ఉన్నాం. మెడికల్ స్టాఫ్ అందరూ కూడా టైంకి అటెండ్ అవుతూ ఉన్నారు, పంచువాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి ఎక్కువ కూడా ఫీవర్ కేసెస్ ప్లస్ డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా, ఈ టైఫాయిడ్ ఇటువంటి కేసెస్ అన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి కూడా మనం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఫ్రైడే డ్రైడే కండక్ట్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీస్కి, పంచాయత్ రాజ్ స్టాఫ్కి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. కంపల్సరీగా ఎక్కడ కూడా నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సో పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు మన అన్ని హాస్పిటల్స్ కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ కూడా మనకి ఫుల్ ఉండే పేషెంట్స్తోని, టైఫాయిడ్ కేసెస్తోని, ఇతర వైరల్ ఫీవర్స్తోని ఫుల్ ఉండే. బట్ ఇప్పుడు మనకు చాలా తక్కువ ఉన్నది. ఈవెన్ ఇప్పుడు మన సిహెచ్సిలో రామాయంపేటలో చూస్తే కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తే కూడా ఓన్లీ 4 పేషెంట్సే ఉన్నారు. సేమ్ థింగ్ మెదక్ హాస్పిటల్ కానివ్వండి, నర్సాపూర్ హాస్పిటల్ కానివ్వండి, గౌడిపల్లిలో కానివ్వండి, సో అన్నింటిలో కూడా మనకి చాలా తక్కువ ఉన్నది పేషెంట్స్ది. సో అదొక మంచి పరిణామమే. బట్ అయినా కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో మీడియా పరంగా ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే దయచేసి మీ వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో వాష్రూమ్స్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తినే ముందు కూడా చేతులు శుభ్రంగా కడుక్కున్నట్టయితే వాటర్ బార్న్ డిసీజెస్, టైఫాయిడ్ లాంటివి కూడా మనకి రాకుండా, స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. అదేవిధంగా మన ఇంటి పరిసరాలు ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకున్నట్టయితే టైర్స్ కానివ్వండి, ట్యూబ్స్ కానివ్వండి, మళ్ళీ పూల కుండీలు కానివ్వండి, బాటిల్స్ కానివ్వండి, సో కుండలు కానివ్వండి, కొన్ని రుబ్బు రోల్స్ కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా బయట వదిలేస్తూ ఉంటాం. అక్కడ నీళ్ళు నిల్వ ఉండి మళ్ళీ వితిన్ 1 వీక్ మస్కిటో బ్రీడింగ్ అంతా కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. సో నీళ్ళు ఎక్కడ నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్టయితే ఇప్పటికీ మనకి మలేరియా కేసెస్ ఏం రిపోర్ట్ కాలేదు. డెంగ్యూ కేసెస్ కొన్ని రిపోర్ట్ అయినాయి, బట్ చాలా తక్కువ కేసెస్ ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి కాంప్లికేటెడ్ కేసెస్ లేవు. ఇదే మనం కొనసాగించాలంటే సేమ్ ఇదే విధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను అంతా కూడా శుభ్రంగా ఉంచుకుంటూ, అదేవిధంగా నీళ్ళు ఎక్కడ కూడా నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్టయితే మనము ఈ సీజన్ కూడా ఏ విధమైన అనారోగ్య పాలు కాకుండా కూడా అందరూ కూడా సురక్షితంగా, ఆరోగ్యవంతంగా ఉండొచ్చు.